మేము వసూలు చేసిన ఫీజులు. అది కట్టలేక 50% మంది ఎప్పుడు ప్రతి నెల ఇబ్బంది. మాకు చూడటానికి 100 మంది పిల్లలు ఉంటారు. చివరికి మాకు 1500 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇంటి అద్దె 500 రూపాయలు 400 రూపాయలు కట్టాల్సి వచ్చేది. మిగతా డబ్బులు మాకు ప్రతి నెల ఒక్కొక్కరికి 100 రూపాయలే మిగిలేది ఖర్చులకి. అంటే మేము నలుగురు పని చేసేవాళ్ళం, నలుగురు 400 తీసుకునేవాళ్ళం, తలా 100. అట్లాంటి తిప్పలు పడ్డాం ఆ రోజున. అంటే అందులో సగం మంది కట్టలేకపోయేవాళ్ళు అనమాట. ఏంటి, మా దగ్గర చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ముఠా కూలీల పిల్లలు, లేకపోతే షాపుల్లో గుమస్తాలుగా పనిచేసే వాళ్ళ పిల్లలు. వాళ్ళు ట్యూషన్కి ఆ ఫీజు కట్టలేదు, స్కూల్లో ఫ్రీ వాళ్ళకి. మళ్ళీ ట్యూషన్కి ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలు కట్టలేని పరిస్థితి. అంటే మేము ఇంకేమంటాం, మేము కాలేజీ స్టూడెంట్స్ కాబట్టి జాలితలిచి వదిలేసేవాళ్ళం. అట్లాగే చివరిలో చూసుకుంటే 3-4 వేల రూపాయలు బకాయిలు ఉండే. మనకి డబ్బులు ఇచ్చినటువంటి వాడు ఏమంటాడు, పెట్టుబడి పెట్టినోడు, నువ్వు అది వసూలు చేయాలి కదా అని మన మీద ఎక్కుతుంటాడు. ఇట్లాంటి తిప్పలు నడుస్తుండేవి. అంటే ఆ రోజుల్లోనే అంత నరకం అనిపించాం. ఇవాళ వచ్చేటప్పుడు ఫీజులు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. ఇవాళ వచ్చేటప్పటికి ఆ డబ్బులు అసలు లేకపోతే చదువులు మానేస్తారండి. నాకు బాగా తెలుసు, చాలా మంది పిల్లలు వాళ్ళు స్కూల్లో తప్పిన తర్వాత మా దగ్గరికి పంపించేవాళ్ళు. అంటే అంతకుముందు ట్యూషన్ చెప్పించలే వాళ్ళు, స్కూల్ మీద ఆధారపడి స్కూల్కి పంపించారు. స్కూల్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత 7th క్లాసు 10th క్లాస్ అంటే మెయిన్ ఎగ్జామ్ కదా, ఫెయిల్ అయితే అప్పుడు మన దగ్గరికి పంపించేవాళ్ళు. మనం